ప్రియమైన వెంకటగిరి మున్సిపాలిటీ మరియు నియోజక సోదర సోదరీమణులకు మన ఊరిని కాపాడే చల్లని తల్లి శ్రీ పోలేరమ్మ జాతరను వీక్షించడానికి వచ్చిన అశేష జనులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మ జాతర అంటేనే మనందరికీ కన్నుల పండుగ. దేశ విదేశాల నుండి అందరూ వచ్చి కలిసిమెలిసి కుటుంబ సమేతముగా కోలాహలంగా జరుపుకునే అత్యద్భుతమైన కార్యక్రమం శ్రీ పోలేరమ్మ వారి జాతర. అందరూ ఆనందముగా జాతరను జరుపుకోండి. జనాభా ఎక్కువగా వస్తారు. జాగ్రత్తగా సంతోషముగా జాతరను జరుపుకోండి. శ్రీ పోలేరమ్మ వారి జాతర విశేషాలు గురించి పూర్తిగా ఈ వీడియోలో చూడండి. శ్రీ పోలేరమ్మ జాతర భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో జరుపుకునే ప్రసిద్ధ వార్షిక పండుగ. గ్రామ దేవతగా భావించే పోలేరమ్మ దేవతకు అంకితం చేయబడింది మరియు సమాజాన్ని దుష్ట శక్తుల నుండి మరియు వ్యాధుల నుండి పోలేరమ్మ రక్షిస్తుందని నమ్ముతారు. శ్రీ పోలేరమ్మ వారి జాతర 18వ శతాబ్దపు మధ్య కాలం నుండి వెంకటగిరి రాజులు తరతరాల నుండి ఆచార సంప్రదాయకంగా ఊరి ప్రజల కలయికతో జరుపుకునే వార్షిక జాతర. శ్రీ వినాయక చవితి పండుగ తర్వాత వచ్చే బుధవారం రోజున మొదటి చాటింపు పోలేరమ్మ గుడి యాజమాన్యం సాంప్రదాయకంగా ఊరిలో ప్రజలందరికీ తెలిసేలాగా చాటింపు వేస్తారు. అలా మూడో చాటింపు మూడో వారంలో వచ్చిన బుధ గురువారం 2 రోజులు పోలేరమ్మ వారి జాతర వైభవంగా ఘనంగా కోలాహలముగా జరుగుతుంది. వెంకటగిరి రాజా గారు, నియోజకం నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు మున్సిపాలిటీ అధికారులు అమ్మవారి జాతరను ఘనంగా జరిపిస్తారు. పండుగ వివిధ ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులతో గొప్పగా ప్రపంచమంతటా పోలేరమ్మ జాతర గుర్తించబడింది. శ్రీ పోలేరమ్మ జాతర ముఖ్య వివరాలు. జాతర ముఖ్యముగా 2 రోజుల పాటు కొనసాగుతుంది మరియు తెలుగు క్యాలెండర్ ఆధారంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఆచారాలు మరియు సంఘటనలు. ధ్వజారోహణం. ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణం అని పిలువబడే పవిత్ర జెండాను ఎగురవేయడంతో పండుగ ప్రారంభమవుతుంది. అమ్మవారు బుధవారం రాత్రి పుట్టినింటి నుండి మెట్టినింటికి వస్తారు. పోలేరమ్మ విగ్రహమును పట్టు వస్త్రములతో అలంకరిస్తారు. అమ్మవారి రథమును పూలతో అద్భుతముగా అలంకరించి రంగు లైట్లతో కాంతులతో పెద్ద ఊరేగింపుతో బయలుదేరి ఆలయంలోనికి ఉదయం కొలువు తీరుతారు. గురువారం జనులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలి వస్తారు. ఆ రోజు సాయంత్రమున పోలేరమ్మ విగ్రహమును మరల ఆలయము నుండి అమ్మను కోలాహలంగా ఊరేగిస్తూ భక్తులు సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు డప్పు వాయిద్యాలతో పట్టణం చుట్టూ పెద్ద ఊరేగింపుగా పోలేరమ్మ వారి విగ్రహాన్ని రథములో తీసుకువెళతారు. ఊరేగింపులో వివిధ జానపద నృత్యాలు మరియు ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత పోలేరమ్మ వారి విగ్రహమును ఊరి పొలిమేరకు సాగనంపుతారు. అమ్మవారు అక్కడ కొలువు తీరుతారు. సాంప్రదాయబద్ధముగా ఆలయం నిర్వాహకులు తరతరాల నుండి వస్తున్న ఆచారం ప్రకారం జంతు బలి చేస్తారు. ఆ రక్తమును తెల్ల అన్నములో కలిపి ఊరి పొలిమేర్లలో చల్లుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే అమ్మవారికి జంతు బలి చేసిన రక్తం ఊరి నేలపైన పడితే శుభం జరుగుతుంది, ఊరు పచ్చగా ఉంటుంది, అందరూ ఆరోగ్యముగా ధైర్యముగా సంతోషముగా సమానత్వంతో కులమత భేదాలు లేకుండా కష్టపడి తెలివితేటలతో సంపాదించుకుంటూ బ్రతుకుతారు. ఊరిలోకి దుష్ట శక్తులు రావు, భయంకరమైన వ్యాధులు రావు, వరదలు రావు, ఎప్పటికీ కరువు కాటకాలు రావు, పంట పొలాలు పచ్చగా పండుతాయి, పచ్చగా ఉంటాయి, ఎటువంటి అనర్థాలు జరగవని వెంకటగిరి ప్రజలందరికీ నమ్మకం. ఆ నమ్మకానికి నిజమైన రూపముగా మా ఊరి మధ్యలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లికి వందనాలు, కోటి నమస్కారాలు. కోలా ప్రదర్శనం ఒక విశిష్టమైన ఆచారం. గ్రామం నుండి ఎంపిక చేసుకున్న వ్యక్తి దేవత ఆధీనంలో ఉన్నట్లు భావించి దుష్ట శక్తులను దూరం చేయడానికి ట్రాన్స్ లాంటి నృత్యం చేస్తారు. వాటినే కోలా అని పిలుస్తారు. వెంకటగిరి మరియు సమీప గ్రామాల ప్రజలకు పండుగ ఒక ముఖ్యమైన కార్యక్రమం. జాతర కమ్యూనిటీలను ఒక చోట చేర్చుతుంది మరియు ప్రజలు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం, ఆహార సమర్పణలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం వంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యేక ఆకర్షణలు. జాతరలో జానపద నృత్యాలు, నాటక ప్రదర్శనలు, పాట కచేరీలు మరియు స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శించే ప్రదర్శనలు వంటి వివిధ వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ పోలేరమ్మ జాతర కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాకుండా మత సామరస్యాన్ని మరియు స్థానిక సంప్రదాయాల పరిరక్షణను బలోపేతం చేసే సామాజిక ఒక సాంస్కృతిక కార్యక్రమం. ఎన్ని యుగాలైనా మా అందరికి తోడుగా నీడగా పోలేరమ్మ తల్లి అండగా ఉంటారు. మా ఊరిని ఊరి ప్రజలందరినీ చల్లగా దీవిస్తారు, సదా కాపాడుతారు. జై పోలేరమ్మ.
పోలేరమ్మ తల్లి. జై జై పోలేరమ్మ తల్లి.